హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అందరూ అసలు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది హై రేంజ్లో ప్రిపేర్ అవుతుంటారు. అది ఒకవేళ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి టైం సరిపోదు. సో మెయిన్స్లో అందరూ పోగొట్టుకుంటూ ఉంటారు. మనకిక్కడ మనం గమనించాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు ప్రిలిమ్స్ సబ్జెక్ట్ మెయిన్స్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ప్రిలిమ్స్లో ఏంటంటే మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటుందంటే ఇది ఒక 70% ఉంటే ఇది ఒక 30%, లేదంటే ఇది ఒక 60-40 అలా రేషియోలో అలా మనకు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పోర్షన్ అలా ఉంటుంది. సో మీరు కనుక ప్రిపేర్ అవ్వడం జనరల్ స్టడీస్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని బుక్స్ చదువుతాం కాబట్టి ఆటోమేటికల్గా మనకు మెయిన్స్ కూడా ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా కరెంట్ అఫైర్స్ పార్ట్ ఒక లాస్ట్ 1 మంత్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇయర్ నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది చదివేసుకుంటే దట్ విల్ బి ఎనఫ్ అనమాట. ఓకే, వీ హ్యావ్ డన్ విత్ జనరల్ స్టడీస్. నెక్స్ట్ సీసాట్. ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఫస్ట్ థింగ్ జనరల్ స్టడీస్ పేపర్, దట్ ఈస్ కాల్డ్ పేపర్ 1. సెకండ్ది వచ్చేసి సీసాట్ పేపర్. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సీసాట్ ప్రిలిమ్స్ మనకు పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ సీసాట్ ఎగ్జామ్. ఆ సీసాట్ ఎగ్జామ్లో మనకు 33% మార్క్స్ వచ్చాయి అంటే దెన్ ఓన్లీ ఆ పేపర్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్. మనం పేపర్ 1 ఆ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్లో. ఇది పేపర్ 2 అనేది సీసాట్ ఎగ్జామ్ అని అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్న పేపర్ అనమాట. సో అందులో మనకు 33% మార్క్స్ అనేది మనం స్కోర్ చేస్తే సీసాట్ పాస్ అయిపోతాం. సో మనకు జనరల్ స్టడీస్ పేపర్ మనకు ఎవాల్యుయేట్ చేస్తారు. ఫస్టే మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవాల్యుయేట్ చేయరు. మనకు సీసాట్ పాస్ అయితేనే ఇది చేస్తారు. బాగా జనరల్ స్టడీస్ నాలెడ్జ్ ఉండి సీసాట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకోండి, సీసాట్ ఫస్ట్ అది మనల్ని చెక్ చేస్తారు. అది మీరు అక్కడే పోయిందనుకోండి, మీ జనరల్ స్టడీస్ ఎంత చదివినా నువ్వు 60 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా కూడా పేపర్ ఎవాల్యుయేట్ చేయరు మీకు. సో సీసాట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అనమాట. సో అది ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, జనరల్ స్టడీస్లో ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ జనరల్ స్టడీస్, దిస్ ఈజ్ పేపర్ 1, దిస్ ఈజ్ పేపర్ 2. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సీసాట్లో వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో మార్నింగ్ జరిగే పేపర్లో 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇక్కడ 100 into 2 200 మార్క్స్. ఇక్కడ 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5. సో ఇక్కడ కూడా 200 మార్క్స్, ఇక్కడ కూడా 200 మార్క్స్. సో ఇక్కడ సీసాట్లో మనకు 33% మార్క్స్ వస్తేనే ఇది మనం క్వాలిఫై అవుతాం. సో మనము సీసాట్ ఎక్కడి వరకు అటెంప్ట్ ఇవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ ఇస్తే మనం పాస్ అవుతాం అనేది చూద్దాం. అందరూ ఏం చేస్తారు, సీసాట్ అనగానే ఇంగ్లీష్ చాలా పారాగ్రాఫ్స్ ఇస్తాడు, అది చాలా హెక్టిక్గా ఉంటుంది. అది చదివేసరికి మనకు టైం అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనము మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్ టచ్ చేయకుండానే ఇఫ్ యూ హ్యావ్ మీరు సీసాట్ గురించి, ప్రిలిమ్స్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అక్కడ కింద మెట్రిక్యులేషన్ లెవెల్ అని ఇస్తాడు. 10th స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే ఉంటుంది ఆ పేపర్. ఇంగ్లీష్ వదిలేసి మీరు అవి మిగతా 2 సెక్షన్స్ చూడండి. దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. నన్ను అడిగితే సీసాట్ చాలా ఈజీగా క్లియర్ అయిపోవచ్చండి. సీసాట్లో నార్మల్గా సీసాట్లో 33% క్వాలిఫైయింగ్ నేచర్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ 200 మార్క్స్ని 100% అనుకుంటే 33% మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్, 66 మార్క్స్ వస్తే మనకు సీసాట్ అనేది క్వాలిఫై అవుతాం. మరి 66 మార్క్స్ రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 అనుకున్నాం కదా. సో మీరు కనుక 27 క్వశ్చన్స్ అబ్సల్యూట్ కరెక్ట్ కనుక పెడితే, అవుట్ ఆఫ్ 80 27 క్వశ్చన్స్ అబ్సల్యూట్ కరెక్ట్ పెడితే మీకు సీసాట్ అయిపోతుంది. మీరు 27 క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఇంకా మీరు వదిలేసి రండి. మీరు కనుక జనరల్ స్టడీస్ బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే సీసాట్లో ఎగ్జాక్ట్గా ఒక క్వశ్చన్ అటు ఎక్స్ట్రా ఇద్దాము, 30 ఇవ్వండి. ఒకవేళ నెగిటివ్స్ వచ్చినా అందులో 30 కరెక్ట్ పెట్టేసి రండి. మీరు ఇంకా కళ్ళు మూసుకొని సీసాట్ పాస్ అయిపోతారు, జనరల్ స్టడీస్ పేపర్ కూడా పాస్ అయిపోతారు. సో మరి మనకు ఆ 66 మార్క్స్ రావాలంటే 27 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి. 27 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి అని అంటే దానికి కూడా స్ట్రాటజీ ఉంటుంది. మీరు పాస్ట్ 10 years పేపర్స్ ఒకసారి తీసుకొని కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు కరెక్ట్ ఫార్మేట్లో వెళ్తుంటారు. మనకు ఈ లాజిక్ తెలియక చాలామంది సీసాట్లో పోతుంటారు. జనరల్ స్టడీస్ వాళ్ళకు 60 క్వశ్చన్స్ కరెక్ట్ ఇచ్చి వాళ్ళు ఒకవేళ
అందులో మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా సీసాట్లో మనకు కరెక్ట్గా ఇవ్వలేని కారణం వల్ల వాళ్ళు జనరల్ స్టడీస్ పాస్ కాలేక ప్రిలిమ్స్ మొత్తానికే క్వాలిఫై కాలేక తప్పుకుంటున్నారు ఆ ఇయర్లో. మీరు సీసాట్లో నేను చెప్పిన ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి చూడండి. ఏం లేదు, ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ ఇప్పుడు మనకు మొత్తం 80 క్వశ్చన్స్, మొత్తం మనకు 80 క్వశ్చన్స్లో వాళ్ళు మనకు పేపర్ తయారు చేసేటప్పుడు ఎట్లా తయారు చేస్తారంటే, మనకు నార్మల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు అదే విధంగా ఇస్తారు. ఇంగ్లీష్ ఇస్తారు, లాజికల్ రీజనింగ్ ఇస్తారు, యాప్టిట్యూడ్ ఇస్తారు. మీరు చూడండి, ఫస్ట్ కొన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇస్తాడు, తర్వాత వెంటనే లాజికల్ రీజనింగ్ ఇస్తాడు, తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ ఇస్తాడు, తర్వాత మళ్ళీ కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇస్తారు, మళ్ళీ తర్వాత కొన్ని ఇంగ్లీష్ రీజనింగ్ ఇస్తారు, ఇలా ఇస్తారు. మీరు అసలు ఇంగ్లీష్ అనే పక్కకు పెట్టేసేయండి, లాజికల్ రీజనింగ్కి వెళ్ళిపోండి. ఫస్ట్ యాప్టిట్యూడ్ కూడా చేయగలరు, లాజికల్ రీజనింగ్కి వెళ్ళిపోండి. చిన్న చిన్న పజిల్స్ ఇస్తాడు, చిన్న పజిల్స్, అవి ఎంత బాగుంటాయంటే అవి వన్స్ 3 క్వశ్చన్స్కి ఒక పజిల్కి 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి పజిల్స్ 2 కానీ 3 కానీ మినిమం ఇస్తాడు. సో మీరు ఎట్లా 2 కానీ 3 కానీ మినిమం ఇస్తాడంటే ఒక్కొక్క పజిల్లో 3 క్వశ్చన్స్ కానీ 4 క్వశ్చన్స్ కానీ ఉంటాయి. సో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అక్కడే మీకు పజిల్స్లోనే వస్తాయి. సో 10 × 2.5 ఎంత, అక్కడే ఈజీగా మీకు 25 అనేది వచ్చేసినాయి మార్క్స్. సో అలా అనమాట. అక్కడ మీరు మొత్తం మనం 28 క్వశ్చన్స్ మనం కంప్లీట్గా మనము క్లియర్గా విత్ 100% అక్యురసీ ఇచ్చి రావాలి. 28 క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ఇక్కడే 10 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకా మిగతా 18 క్వశ్చన్స్ కావాలి. 18 క్వశ్చన్స్ ఒకసారి యాప్టిట్యూడ్ చూడండి. యాప్టిట్యూడ్లో కూడా ఈజీగానే ఉంటాయి. కొన్ని క్యాలెండర్ అడుగుతాడు, కొన్ని ఏజ్కి సంబంధించినవి అడుగుతాడు, చిన్నవి ఉంటాయి. మీరు ఇంకా కాకపోతే సీసాట్కి సంబంధించిన క్లాసెస్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. పక్క వాళ్ళ స్ట్రాటజీతో 25 క్వశ్చన్స్ ఇన్ యాప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్ ఇన్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఇస్తారు. మిగతా 5 క్వశ్చన్స్ వాళ్ళు ఇంగ్లీష్లో కల్పిస్తారు. సో ఈ 25 మనకున్న యాప్టిట్యూడ్, మనకున్న లాజికల్ రీజనింగ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 35 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటాయి. సో ఆ 30 క్వశ్చన్స్ని కనుక మీరు గ్రాస్ప్ చేయగలిగి అవి కనుక సాల్వ్ చేస్తే ఇంకా మిమ్మల్ని ఆపేటోడు ఎవరండి? ఈజీగా మీకు అక్కడ 70 అబోవ్ వస్తాయి మార్క్స్. మనకు 66 వస్తేనే సీసాట్ క్వాలిఫై అయిపోతాం. సో మనకు 70 వచ్చిందంటే నువ్వు సీసాట్ క్వాలిఫై అయినట్టే కదా. సో నీ పేపర్ 1 అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు కదా. సో ఫస్ట్ సీసాట్ అనేది ఇలా ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా సీసాట్ క్వాలిఫై అయిపోతారు. ఇక జనరల్ స్టడీస్ పేపర్ అంటారా, నేను చెప్పాను కదా, ఎన్సీఆర్టీస్ మీరు మినిమం 3 to 4 టైమ్స్ కనుక నేను చెప్పిన ఎన్సీఆర్టీస్ కనుక పక్కా చదివి, దాంతోపాటు పాలిటీ, ఎన్విరాన్మెంట్ ఇవి 2 కనుక చదివినట్లయితే, శంకర్ ఐఏఎస్ వాళ్ళది ఇవి కనుక చదివినట్లయితే డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్ పాస్ అవుతారు. అది మాత్రం పక్కా ష్యూర్. ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మీకు యూపీఎస్సీ అనేది ఈజీ అవుతుంది. నేను ఈజీ అంటే 100% ఈజీ అని నేను చెప్పలేను. ఎప్పుడు ఏదైనా కష్టంగా చూస్తే ఏదైనా కష్టంగానే అనిపిస్తుంది. కొంచెం ఈజీ వేలో ఆలోచించి చూస్తే ఈజీగా అనిపిస్తుంది. సో ఇలా అనమాట. సో నేను ఇలానే నా సీసాట్ అనేది క్లియర్ అయిపోయింది. నాకు ఒకసారి కూడా నాకు ప్రిలిమ్స్ పాస్ అయిపోయాను నేను ఒకసారి. ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే నేను. సీసాట్ అనేది అందరూ హార్డ్ అనుకుంటారు, కానీ సీసాట్ చాలా ఈజీ. ఆలోచిస్తే నాకు 100 అబోవ్ మార్క్స్ వచ్చాయంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ హార్డ్ టాపిక్స్ అనమాట. హార్డ్ క్వశ్చన్స్ని, ఇంగ్లీష్ని, ఇవన్నీ ఇంగ్లీష్ కూడా మనకు కొన్ని మాత్రమే హార్డ్గా అనిపిస్తాయి. కొన్ని ఏంటంటే పెద్ద ప్యాసేజెస్ ఇచ్చి అడుగుతాడు. కొన్ని ఏంటంటే చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తాడు. ఒక 10 lines 8 lines చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తాడు. దాని కింద ఒకే క్వశ్చన్ ఉంటుంది. సో అలాంటివి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయి బుక్స్. పాస్ట్ 25 years ప్రిలిమ్స్ పేపర్స్, సాలిడ్ ప్రిలిమ్ పేపర్స్ అని ఉంటాయి కదా. సో అవి తెచ్చుకోండి, కొనుక్కోండి, చదువుకోండి, ఈజీగా సీసాట్ అనేది పాస్ అవ్వండి. సో ఇదే అనమాట. నాకు తెలిసి ఎవరు నేను నిన్న ఇచ్చిన షెడ్యూల్ కంప్లీట్ చేసి ఉండరు. నేను అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆ బుక్ 10th class ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ బుక్ నేను ఫస్ట్ 2 chapters చదవండి అని చెప్పాను. ఐ థింక్ వీడియో ఎవరికి రీచ్ అవ్వలేదో, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో తెలియదు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ దెన్ వై టు వేస్ట్ టైం. మీరు ఎలా చదివితే అలా చదవండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్ అసలు ఎస్ఏకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి, ఏది చదివి ఏది నోట్ చేసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఇంకా ఆన్సర్ రైటింగ్ టిప్స్ కూడా నేను చెప్తుంటాను. సీసాట్ ఎలా
సీసెట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్ మనకి ఈజీగా ఉందని ఎలా తెలుస్తుంది, చూడగానే మనకు ఇది మనకు వస్తుందా రాదా అనేది ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అవన్నీ చెప్తాను అనమాట. జనరల్ స్టడీస్ స్ట్రాటజీస్ కూడా నేను చెప్తాను. జనరల్ స్టడీస్లో కూడా 60 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టేసి వస్తే మనకు ప్రిలిమ్స్ పేపర్ అనేది క్వాలిఫై అయినట్టే. ఆ 60 క్వశ్చన్స్ని కూడా ఎలా పాస్ అవ్వాలి అని చెప్పేసి కూడా మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.